అనిల్ రావిపూడి వరుసగా రెండోసారి సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంగ్ రన్ లో 300 కోట్ల గ్రాస్ దాటేస్తే మనశంకర వరప్రసాద్ వారం తిరగకుండానే 300 కోట్ల గ్రాస్ దాటేసి 400 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అందరి చూపు అనిల్ రావిపూడిపైనే. మరి సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెక్స్ట్ ఏ హీరోని డైరెక్ట్ చేస్తాడు? ఈ స్టోరీలో చూద్దాం. మన శంకర వరప్రసాద్ భారీ లాభాల దిశగా దూసుకుపోతుంది. మెగాబాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అనిల్ ఒకవైపు ఎంజాయ్ చేస్తుంటే మరోవైపు నెక్స్ట్ మూవీ ఏంటన్న క్వశ్చన్ మార్క్ డైరెక్టర్ కు ఉంది. ఇంతవరకు ప్రకటించకపోవడంతో రకరకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేస్తాడా అంటే వెంకీ 2 సినిమాలు కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఆదర్శ కుటుంబం సమ్మర్ నాటికి పూర్తవుతుంది. ఈలోగా దృశ్యం 3 కూడా సెట్స్ పైకి వస్తుందని తెలిసింది. అనిల్ రావిపూడికి వెంకటేష్ 50 నుండి 60 రోజులు డేట్స్ ఇస్తే చాలు, సినిమా పూర్తి చేసేస్తాడు. ఇంకో నెల రోజుల పాటు సంక్రాంతికి హిట్ను ఎంజాయ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మూవీ కథపై కూర్చుంటాడు. ఒకవేళ తీసేది సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అయితే జూన్ జూలై నుంచి వెంకీ డేట్స్ ఇస్తే చాలు. 2027 సంక్రాంతికి రిలీజ్కు రెడీ అంటాడు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ గారు తర్వాత వెంటనే వెంకీతో వద్దని అనిల్ అనుకుంటే మాత్రం మరో హీరోని చూసుకోవాలి. భగవంత్ కేసరి సరిలేరు నీకెవరు తర్వాత అనిల్ వర్క్ చేయడానికి బాలయ్య, మహేష్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు ప్రస్తుతం బిజీ. వారణాసి పూర్తయ్యే వరకు మహేష్ పక్కకు కూడా చూడలేడు. గోపీచంద్ మలినేని మూవీ పూర్తయితే గానీ బాలయ్య మరో మూవీ ఓకే చేయలేడు. ముగ్గురు సీనియర్స్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ కి హిట్స్ కొట్టిన అనిల్ నాగార్జునతో వర్క్ చేయాలని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నాడు. కుదిరితే చేయడానికి తాను సిద్ధమేనని చాలా ఇంటర్వ్యూస్ లో అనిల్ చెప్పాడు కూడా. నాగ్ తన 100వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అనిల్ కథ రెడీ చేయాలే గానీ నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. సీనియర్స్ అందరితో హిట్ కొట్టిన రికార్డ్ సొంతం చేసుకోవాలని అనిల్కి ఉంది. అయితే ఇంకో 2 వారాల పాటు మన శంకర వరప్రసాద్ సక్సెస్ ను ఎంజాయ్ చేసి ఓ నెల రోజులు రెస్ట్ తీసుకుంటాడు అనిల్. నెక్స్ట్ మూవీ ఏంటో తేలాలంటే 2 నెలలు ఆగితే గానీ క్లారిటీ రాదు. మన శంకర వరప్రసాద్ తో చిరంజీవి మేనకోడ్లు నైరా తెలుగు సినిమాకు పరిచయమైంది. మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. నైరా మాత్రం యాక్టర్గా కాకుండా సింగర్గా ఇంట్రడ్యూస్ కావడం విశేషం. మన శంకర వరప్రసాద్ చిరు మేనకోడ్లకు ఎలా గుర్తింపు తెచ్చిందో చూసేద్దామా? ఫ్లయింగ్ హై సాంగ్ ను చిరంజీవి చెల్లి మాధవి కూతురు నైరా పాడిన సంగతిని దర్శకుడు అనిల్ రివీల్ చేశాడు. సింగపూర్ లోని లసాలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో పాప్ మ్యూజిక్ స్టూడెంట్ గా ఉన్న నైరా ఫ్లయింగ్ హై సాంగ్ తో తెలుగు సినిమాకు సింగర్ గా పరిచయమైంది. నైరా టాలెంట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మన శంకర వరప్రసాద్ తో ఇది ప్రారంభం మాత్రమేనని, నైరాకు మంచి ఫ్యూచర్ ఉందని అనిల్ పోస్ట్ చేశాడు. ఫ్లయింగ్ హై అంటూ రిలీజ్ చేసిన ఫుల్ వీడియో సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. అదృష్టం అంటే వాళ్ళదే అనుకున్నాం. ఎన్ని ఫ్లాపులు పడినా క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడంతో లక్కీ హీరోయిన్స్ అనిపించుకున్నారు. సరైన హిట్ ఒకటి లేకపోయినా చేతి నిండా సినిమాలున్నాయని సంబరపడిపోయారు. చివరికి ఆ లక్ దూరమైంది. ఫేడ్ అవుట్ కాక తప్పడం లేదా? వాళ్ళెవరో చూద్దాం. నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమై 7 ఏళ్లైంది. సవ్యసాచితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. హరిహర వీరమల్లులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చినా, రాజాసాబ్లో ప్రభాస్ తో రొమాన్స్ చేసినా ఈ 2 సినిమాలతోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా నిధి 30+ లోకి అడుగు పెట్టేసింది. ఈ పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి నిధి కెరియర్ వేస్ట్ అయిపోయింది. వీరమల్లు ప్రమోషన్ కోసం పవన్ 3 సార్లు బయటకొస్తే నిధి మాత్రం రిలీజ్ కు 20 రోజుల ముందు నుంచే ప్రమోషన్ ని తన భుజాలపై మోసింది. రాజాసాబ్ లో 3 హీరోయిన్స్ ఉంటే ప్రమోషన్ సందడంతా నిధి అగర్వాల్దే. సక్సెస్ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజాసాబ్ ఫ్లాప్ తో తెలుగులో మరో ఆఫర్ లేకుండా పోయింది. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మాయిని దూరం పెట్టింది. వరుస ఫ్లాపుల తర్వాత పూజాను 2 పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పించారు. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు దుల్కర్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా, ఆంధ్రా కింగ్ తాలూకా ఇలా భాగ్యశ్రీ బోర్సే కెరీర్ అంతా కూడా ఫ్లాపులతోనే గడిచిపోతోంది. ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా లేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే అఖిల్తో నటిస్తున్న లెనిన్ మూవీ సక్సెస్ చాలా అవసరం. రాశిఖన్నా తన కెరియర్ లో తెలుగులో 25 సినిమాలు చేసింది. వీటిలో 5 మాత్రమే హిట్ అయ్యాయి. ఊహలు గుసగుసలాడే, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, ప్రతిరోజు పండుగే హిట్ అయినా ఈ అమ్మడి సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. రాశిఖన్నాపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడినా ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. రాశిఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. లేదంటే ఈ అమ్మడి గ్లామర్ కు స్టార్స్ చుట్టూ తిరుగుతూ టాప్ రేంజ్ లో ఉండేది. జై లవకుశ తర్వాత స్టార్స్ ఒక్కరూ కరుణించి ఛాన్స్ ఇవ్వలేదు. కాస్త ఆలస్యమైన ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ స్టార్ తో జతకట్టే ఛాన్స్ అందుకుంది. కెరియర్ మొదట్లో నేను శైలజ, నేను లోకల్ వంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న కీర్తి సురేష్ మహానటి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది.
దసరా తర్వాత సక్సెస్ కు దూరమైంది. బేబీ జాన్ తో హిందీలోకి అడుగుపెట్టిన ఫ్లాప్ హీరోయిన్ ముద్ర నుంచి బయటపడలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నటిస్తున్న రౌడీ జనార్దన్ తో సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది కీర్తి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. గత 3 ఏళ్లుగా క్రేజీ మూవీస్ లేక సమ్మర్ అంతా డల్ గా సాగిపోయింది. అయితే ఈ సమ్మర్ మాత్రం క్రేజీ ప్రాజెక్టులతో కళకళలాడిపోబోతోంది. ఆల్రెడీ కొన్ని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగా మరికొన్ని సమ్మర్లోనే వస్తామంటున్నాయి. దీంతో సమ్మర్ అంతా సినిమా పండుగేనా? వాచ్ దిస్ స్టోరీ. ఈ మధ్య కాలంలో ఏ సినిమా నుంచి టీజర్ గ్లిమ్స్ వచ్చినా సమ్మర్ లో వచ్చేస్తామంటున్నారు. వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజ్ మొదలై చాలా కాలమైంది. ఈ మధ్యనే టైటిల్ గ్లిమ్స్ తో పాటు సమ్మర్ లో వస్తామని ప్రకటించారు. సమ్మర్ లో మెగా ఫ్యాన్స్ కు పండుగే. మార్చి 27 రామ్ చరణ్ పెద్ది వస్తుంటే చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది. ఉస్తాద్ షూటింగ్ 2025లోనే పూర్తయినా గ్యాప్ రాకుండా మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా సమ్మర్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మనశంకర్ వరప్రసాద్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవి నెక్స్ట్ మూవీ విశ్వంభరపై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ తర్వాత విఎఫ్ఎక్స్ పై విమర్శలు రావడంతో ఏడాది నుంచి సీజీ వర్క్ ను రీరైట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్ ఎప్పుడో చెప్పకుండా దాటవేస్తూ ఆ తర్వాత మొదలుపెట్టిన మనశంకర్ వరప్రసాద్ ను రిలీజ్ చేశారు. విశ్వంభరను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పినా ఇంకా డేట్ ప్రకటించలేదు. ఈ మధ్యనే మొదలైన త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్ లోనే రానుంది. పక్కా స్క్రిప్ట్ తో ఉన్న గురూజీ 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుని మేలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. సమ్మర్ లో వచ్చే సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోకుండా సమ్మర్ లో వచ్చే సినిమాలే ఇన్నుంటే విడుదల తేదీని ఆల్రెడీ ప్రకటించిన చిత్రాలేంటి ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే మార్చి 19న యష్ టాక్సిక్ రిలీజ్ అవుతోంది. కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యష్ గ్యాప్ తీసుకుని నటించిన టాక్సిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మార్చి 19న బాక్స్ ఆఫీస్ వద్ద హెవీ కాంపిటీషన్ నడుస్తోంది. అడవిశేషు, మృణాల్ జంటగా నటించిన డెకాయిట్ కూడా ఇదే రోజు వస్తుంది. బాలీవుడ్ రికార్డులు తిరగరాసిన దురంధర్ సీక్వెల్ దురంధర్ 2 మార్చి 19న థియేటర్స్ లోకి వస్తున్న టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. దురంధర్ తెలుగులోకి డబ్ కాకపోయినా సీక్వెల్ ను తెలుగులోకి అనువదిస్తున్నారు. మార్చి 26న నాని ది ప్యారడైజ్ వస్తుందని ప్రకటించిన షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదలయ్యేట్టు కనిపించట్లేదు. ఆ మరుసటి రోజే మార్చి 27న పెద్ది రిలీజ్ అవుతోంది. టీజర్, చిక్రీ సాంగ్ ఇచ్చిన హైప్ తో పెద్ది పాన్ ఇండియాగా ఎంట్రీ ఇస్తోంది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న అడవిశేషు గూఢచారి 2 మే 1న విడుదలవుతోంది. గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2ను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ఇదే రోజు విడుదలయ్యే లెనిన్ మూవీతో అఖిల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.